ఇప్పుడు 10-5% సంబంధించి ఆలోచించట్లేదు. ఓకే, ఒక 20% ముందుగానే కొనేసుకుంటే కదా ఫ్యూచర్లో మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్ని రోజులు పడుతుంది ఒక చాప్ కటర్ చేయడానికి? యాక్చువల్లీ చాప్ కట్ అని కాదు, మనకు హైదరాబాద్ యాక్చువల్లీ మనకి ఎలా ఉంటుందంటే అన్న హెడ్ ఆఫీస్ ఇప్పుడు హైదరాబాద్లో అయితే మీరు హైదరాబాద్లో అయితే మీరు ఉంటారు ఎనీ టైం కూడా. అవును. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జైపూర్లో. అవును. గౌతమ్ అని ఉంటాడని తెలుసు. ఈయన మొత్తం అంతా యాక్చువల్లీ నేను మార్కెటింగ్, నేను హైదరాబాద్ చూసుకుంటే ఈయనంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూసుకుంటేనా గౌతమ్ రెడ్డి. ఈయన యాక్చువల్లీ కెమెరా ముందుకు రాడు ఈయన. నమస్తే అండి. విజయన్ అగ్రోకి 2 పిల్లర్లు ఉంటే ఒకటి నాయుడు ఒకటి గౌతమ్ అంటారు కదా. సో నాయుడు అంతా హైదరాబాద్లో మనకి మార్కెటింగ్ అయినా హెడ్ ఆఫీస్ అయినా అన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను చూసుకుంటూ ఉంటాను. అక్కడ కూడా ఉంటాను, నేను ఇక్కడ కూడా ఉంటాను. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో కంప్లీట్గా వర్క్ మనకి ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది ఫర్దర్గా మీకు నాయుడు మీకు అన్ని తిప్పి చూపిస్తాడు. మరి రైతులకు ఏమైనా రేట్లు తగ్గించారా ఇక్కడ చాప్ కట్టర్లకి? అన్న విపరీతమైన కాంపిటీషన్ ఉందన్న, ఓపెన్ అది. ఎందుకంటే ఈ కాంపిటీషన్ రేట్లు తప్పదు, అంటే మ్యాండరీ తగ్గుతాయి రేట్లు. ఆ రేట్లు కానీ మీకు అనౌన్స్ ఎలా చేయాలని చెప్తాను. ఆ రేట్లు కానీ ఎందుకంటే ఇప్పుడు రేట్లు తగ్గించినామంటే కన్నా క్వాలిటీ తగ్గించాల్సి వస్తుంది. ఓకే, క్వాలిటీ అనేది తగ్గకూడదు ఫస్ట్ పాయింట్. ఓకే, కాంప్రమైజ్ అంటే కొన్నిట్లో కాంప్రమైజ్ అయినా అనుకోండి మంచి క్వాలిటీ రాదు. ఓకే, కానీ దాన్ని ఎలా వర్కౌట్ చేయాలనేది చేస్తున్నాం ఆల్మోస్ట్. ఎందుకంటే మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా రేట్లు తగ్గించేసి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఓకే మనం ముందుకెళ్ళాలా, లేకపోతే నడవదు ఇది వ్యాపారం. ఎలా అంటే ఈ చాలా అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది, నేను 10 years బ్యాక్ అవును విజయన్ అంటే ఓకే విజయన్ చాపకల్ అనేది. ఇప్పుడు ఎలా ఉన్నారు తెలిసిన, ప్రతి జిల్లాకు 10 మంది అయిపోయినారు మొత్తం అందరూ. ఓకే, మీకు అర్థమైంది కదా. కానీ దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏం తెలిసిన, ఇది ఎంత మంది ఎక్కువైతే కన్నా అంత బిజినెస్ కానీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మంది మిషన్లు అమ్ముతున్నారు కానీ స్పేర్ పార్ట్స్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయలేదు వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ ఎక్కడ నేను తెస్తున్నారు అంటే డిఫరెంట్ అన్న. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, మీకు అర్థమైంది కదా. డిఫరెంట్ ప్లేస్ నుండి తెచ్చుకుంటారు, అమ్ముతున్నారు. ఓకే, అందుకే నేను ఏం చేస్తున్నా, మెయిన్ ఫోకస్ ఎక్కడ పెడుతున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక చైనా నుండి ఇంపోర్ట్ చేసిన కాంపాక్ట్ మాల్ కాకుండా ఇండియాలో మేక్ ఇన్ ఇండియాలో ఏవో ఉన్నాయో ఆ చాప్కర్లకు సంబంధించి అన్ని స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్ నాది అది. ఎందుకంటే అదే ఇది ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అక్కడ లోకల్గా ఒక జిల్లాకు ఒక్క మెకానిక్ మంచి మెకానిక్ ఉంది, ఎంటైర్ జిల్లా ఇది చూసుకుని అనుకోండి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. వాటితో పాటు ఒక చిన్న దుకాణం పెట్టుకునే కానీ చాప్ కట్టర్లు డిఫరెంట్ అగ్రికల్చర్ ఐటమ్ పెట్టుకుని చేసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి సర్వీస్ ఇచ్చే పర్సన్లు కావాలా. ఇప్పుడు ఎందుకంటే సర్వీస్ ఇచ్చే పర్సన్ లేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంకోటి మనం ఇంత కష్టపడుతున్నాం కదా, మన దగ్గర ఇంతమంది మెకానిక్లు ఉన్నా కానీ అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఓ రోజు పని చెప్పామనుకోండి, 1 day డిలేడ్ అవుతుంది. 1 day డిలే అయితే కస్టమర్ కానీ కొంచెం ఫీల్ అవుతారు. ఎలా ఉంటుంది దానికే మనం ఏం చేయాలంటే ఎంతమంది కష్టపడే వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు వస్తారో రైతులకు అంతమందికి మంచి సర్వీస్ ఇవ్వచ్చు. ఓకే, 10 పశువుల్లో ఒక 5 దూడలు అయితే పక్కా ఉంటాయి కదా, ఉంటాయి. 1 yearలో 15 అయితే కదా, 3 సంవత్సరాల్లో 20 అయితే కదా. ఏదైనా కానీ కొనేటప్పుడు అడ్వాన్స్డ్గా కొనుక్కుంటే బెటర్. 20 పశువులకు ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, అది మ్యాచ్ అన్న. ఇప్పుడు మనం ఇంకోటి ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఉంది. ఈఎంఐ ఉందన్న, అది ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు యాక్చువల్లీ మనం బజాజ్ తో ఇస్తున్నాం అండి ఈఎంఐ. బజాజ్ ఈఎంఐ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు కస్టమర్ సింపుల్ అనమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు వాళ్ళ మొబైల్ పెడితే వాళ్ళకు లోన్ ఎలిజిబుల్ ఉందని చెప్తారు. అది 9/3 స్కీమ్ ఉంటుంది, కొన్ని స్కీమ్లు ఉంటాయి. వాళ్ళకి ఏది అనుకూలం ఉంటుందో ఆ స్కీమ్ ప్రకారం మనం ఈఎంఐ రైతులకు మరి అంత ఎక్కువ భారీ అంటే పడకుండా బర్డెన్ ఎక్కువ పడకుండా మనం కొంచెం ఈఎంఐ మంత్లీ కూడా కట్టుకోవచ్చు. 3 months ఒకసారి కట్టుకోవచ్చు. 3 months ఏమన్నా 3 months లేదు, యాక్చువల్లీ మంత్లీ ఒక ఈఎంఐ టైప్ లో కట్టుకోవచ్చు. అది యాక్చువల్ అంటే దాంట్లో 6 నెలలకు ఒకటి ఉంటుంది, 9 నెలలు ఒకటి ఉంటుంది. డిఫరెంట్ మనం తీసుకునే చాప్ కట్టర్ని బట్టి ఖర్చును మన దానికి ఎంత కాస్ట్ బట్టి కూడా మనకి మారుతుంటుంది. 3 months కి 6 months కి 9 అట్లా మనం కట్టుకోవచ్చు. ఒకసారి అయితే చూసుకోండి. అన్న ఇప్పుడు ఇంకో విషయం వస్తే మనకి రైతులకి మనకి ఇన్ని చాప్ కట్టర్లు అందిస్తున్నారు కదా విజయన్ తరపున, మనం రైతులకు మీరు ఇంత గ్యారంటీ ఏమి, ఒక గ్యారంటీ అనేది ఉంటుంది కదా, ఒక బ్రాండ్ అనేది అన్న. మనం రైతులకు ఫస్ట్ నుండి ఒకటి చెప్తున్నాం, మన దగ్గరకు వస్తానే ఇది అసలు కంప్లైంటే రాదని ఎప్పుడు చెప్పండి నేను. ఎందుకంటే హార్వెస్టర్స్ ఇప్పుడు మనం ఏది వెహికల్ కొన్నా కానీ ఏదైనా కానీ మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. అవును, ఫార్మర్కి ఎలా చెప్పాలంటే ముందుగా మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, ఎలా ప్రిపేర్ చేయాలంటే దీని మెయింటెనెన్స్ మనం సక్రంగా చేసుకుంటే కన్నా లైఫ్ అనేది బాగుస్తుంది అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే,
మెయింటెనెన్సే మెయిన్. ఏదైనా తీసుకో మీరు నా దగ్గర ఎక్కడ కొనే మెయింటెనెన్సే. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ మెయింటెనెన్స్ లేకపోతే ఏమైతుంటే నానాల్లో పోతుంది అది. ఉంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఉంటుంది, రన్ అవుతుంది, కొత్తది కాబట్టి కొద్ది గ్రీస్ ఉంటుంది, బాగానే ఉంటుంది. మనం అసలు గ్రీసే పెట్టుకొని రన్ చేసుకోండి 1 year తర్వాత ఈ బేరింగ్లు పోతాయి. బేరింగ్ పోతే ఏమైంది, సాఫ్ట్ తినేస్తుంది అది. మీకు అర్థమైంది కదా. చైన్లు ఉంటాయి, సేమ్ ప్రతి ఒక్కటి ఏదైనా అంతే. వాటికి ఆ మెయింటెనెన్స్ లేదనుకోండి ఆగమైపోతుంది. అందుకే మెయింటెనెన్స్ ప్రతి ఒక్క ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఒకటే చెప్పేది ఏమంటే మెయింటెనెన్స్ అదే. ఓకే అన్న, ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న, ట్రాన్స్పోర్టేషన్ యాక్చువల్లీ ఇప్పుడు మనం కర్ణాటక, తమిళనాడు, వేరేలో పంపిస్తున్నాం అన్న. తెలుగు రాష్ట్రాల్లో క్రాంతిలో పంపిస్తున్నాం. కొంతమందికి ఇంకా నియర్ బై 100 kilometers డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ర్యాపిడో ఉంటాయి కదా కొన్ని మన ఆటోలు ఉంటాయి, అవి బుక్ చేసి పంపిస్తున్నాం. చాలా మంది ఓన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు కొంతమంది కర్ణాటక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వెహికల్ డైరెక్ట్ ఇక్కడ తీసుకొని వచ్చి మనం తీసుకొని వెళ్తున్నారు అక్కడి నుంచి కూడా. కొంతమంది రిటర్న్ వెహికల్స్ ఉంటాయి అక్కడ కర్ణాటక నుండి కూరగాయలు కానీ, ఇప్పుడు అనంతపురం, చిత్తూరు అక్కడ నుండి కూరగాయలు కానీ హైదరాబాద్కి వస్తుంటాయి. రిటర్న్ లో వాళ్ళకి అయితే తక్కువ రేట్లో కానీ తీసుకొని పోతున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అందుబాటులో పెట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు అది. ఓకే, ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇలా రైతులకైతే మరింత చేరువయ్యే అవకాశం అయితే విజయన్ వాళ్ళు చేస్తున్నారండి. మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజెంట్ రాజస్థాన్, జైపూర్ లో ఉన్నాం. మీరైతే మన అంటే ఏ ఛానల్ కూడా ఇవ్వలే ఇంతవరకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అన్న వాళ్ళు అయితే పిలవడం జరిగింది. ఇప్పుడు ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉంటుందా ఎట్లా ఒకసారి ప్రాసెస్? యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందన్న, దీంట్లో ఇక్కడ జరిగేది ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ 2 HP నుండి 7.5 HP ఈ సెక్షన్ లో నడుస్తుంది. ఈ సెక్షన్ మొత్తం కూడా 3 HP నుంచి 7.5 వరకు. ఓకే, మళ్ళీ 10 HP నుండి 35 HP వరకు ఇంకో సెక్షన్ అటువైపు ఉంది. ఇంకోటి అది చూపిద్దాం, అది కూడా. ఓకే, అది కూడా చూపిస్తాం. ఇదైతే మనకి 7.5 HP లోపు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఉంటాయి కదా. మనం ఇంకా వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనం చేంజెస్ చేయించడము మొత్తం అన్ని. ఓకే, ఇది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇదంతా ఐరనే కదా అన్న. కొన్ని ఆల్మోస్ట్ ఐరన్ ఉంటుంది, కొన్ని బీడ్ పార్ట్లు ఉంటాయి, కొన్ని ఓకే హబ్బులు అని, కొన్ని బేరింగ్ పార్ట్లు ఉంటాయి, బీడ్ పార్ట్లు కొన్ని ఉంటాయి. ఓకే, మౌత్ పీస్ అని. ఒకసారి చూపిస్తారన్నా మనకి అక్కడ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకోటి మన అనేది ఎలా తయారైతుందో కూడా మనకైతే విజయన్ వాళ్ళు చూపిస్తున్నారు అన్న. చెప్పండి. ఇంకోటి దీంట్లో కానీ ఎలా ఉంటుందంటే, ఐరన్ కానీ ఇక్కడ కొంచెం తక్కువలోనే దొరుకుతుంది. ఈవెన్ ఈ మెయిన్ సాఫ్ట్ రాడ్లు ఉన్నాయి అనుకోండి, ఇవి మెయిన్ సాఫ్ట్ రాడ్లు కానీ, స్క్వేర్ ఫీట్ రాడ్లు కానీ, ఇవన్నీ కటింగ్స్ కానీ కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి. అంటే వర్క్ అంటే ఏమంటే ఇది లార్జ్ క్వాంటిటీలో చేయడం వల్ల, మనం కానీ లార్జ్ క్వాంటిటీలో ఉండడం వల్ల తక్కువ రేట్లు అనమాట. పర్టికులర్ గా ఒక 10-5 పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. మనం ఒకసారి అన్ని చేసుకొని మనం అన్ని ప్లేస్ ఇవన్నీ ఏంటి అన్న, ఇవన్నీ కూడా బ్లోయర్ కోసం ఇవన్నీ బ్లోయర్స్, ఇవన్నీ ఇక్కడ బ్లోయర్ కోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనం మ్యానుఫ్యాక్చర్ అసలు షాప్ ఇది అన్న ఎలా తయారు, స్టార్టింగ్ ఏది పెడతారని యాక్చువల్గా బ్లోయర్స్ తయారు చేస్తారా లేకపోతే స్టాండ్ తయారవుతుంది? ఈ స్టాండ్ తయారైతుంది. ఓకే, ఇక్కడ కనబడుతుంది ఫస్ట్ అయితే ఈ స్టాండ్ అయితే తయారైతుంది. ఈ స్టాండ్ కనబడుతుంది, ఈ స్టాండ్ సెక్షన్ అనమాట, సెక్షన్ వైజ్. ఓకే, స్టాండ్ ఒక దగ్గర, మనకి బ్లోయర్ ఒక దగ్గర, అసెంబ్ల్డ్ మొత్తం కూడా అసెంబ్లీ చేసేస్తారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి పోదామన్నా, అక్కడ తయారు చేస్తున్నారు, బ్లోయర్స్ తయారు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర అయితే వెళ్దాం, చూసుకోవచ్చు. మనం అయితే ఫస్ట్ విజయ్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ అయితే మన ఛానల్లోనే ఇచ్చున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా ఈ బ్లోయర్స్ ఇవన్నీ కూడా బ్లోయర్ సెక్షన్. ఓకే, ఓకే, ఇక్కడ ఒక మోడల్ అనమాట, 18 inches ఇది. ఇవన్నీ ఒకసారి వెళ్ళిపోతాయి అన్ని, ఇవన్నీ కూడా. ఓకే, డిఫరెంట్ మోడల్ ఇది. దీంట్లోనే జెడ్ ఆకారం అంటుంది. ఇది 3 కత్తులు ఉంటుంది, 4 కత్తులు ఉంటాయి. ఓకే, ఇది కర్ణాటక వెళ్తుంది. ఇది ఇవన్నీ కర్ణాటక అయింది. ఇది అక్కడ ఇంజన్ మోడల్, ఇంజన్ బేస్ గానే ఉంటుంది. ఇది ఓకే, ఇంజన్ బేస్ గానే ఉంటుంది. ఇది కర్ణాటక వెళ్తున్నాయి ఇవన్నీ కూడా ఇంజన్ బేస్. ఇది ఒక స్టాండ్ కి ఇంజన్ నట్లు. ఓకే, ఓకే, అక్కడ కర్ణాటకలో పవర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇంజన్ ఆప్షన్ యాక్చువల్లీ అక్కడ అది వెళ్తూ ఉంటుంది. ఓకే, ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి పవర్ ఇబ్బంది లేదు. తెలంగాణలో 3 phase కరెంట్ ఉంది, ఆంధ్రలో సింగిల్ ఫేస్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇవి ఏ మోడల్ అన్నమాట? ఇవన్నీ 18 inches మోడల్. ఇవి 18 inches 18 inches. ఏ మన 4 blades 3 blades 3 blades ఇవి. ఓకే, 18 inches 3 blade. ఓకే, ఇవి మనకి ఒక ఎన్ని పశువుల వరకు సరిపోతుందా అందాదా? ఇవి మనం రెగ్యులర్ గా మాట్లాడేదే కదా. అవును, ఇది ఒక 50 పశువుల వరకు వాడి కోసం చెప్తూనే ఉంటాం. ఇది 1/1 స్పెషల్. కాకపోతే ఇవన్నీ ఒకటే మోడల్ అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకటే, ఏదైనా ఒక యాక్చువల్లీ ఒకటి పెట్టుకోవాలంటే ఒకసారి అన్ని ఒకటేసారి పెట్టేసుకోవాలి. ఓకే, ఒక మోడల్ మొత్తం ఒకేసారి పెట్టేసుకోవాలి. పని ఫాస్ట్ ఇదే పద్ధతి ఇంకో మోడల్ స్టార్ట్. ఒక్కో ప్లేస్ లో ఒకటి తయారవుతుంటాయి. ఒక సపోజ్ ఎగ్జాంపుల్ అంటే పట్టీలు ఉంటాయి. పట్టీలు ఇవన్నీ ఇక్కడ కట్ అవుతాయి. పట్టీలు ఓకే, ఓకేనా. ఓకే, వీటిలో ఉంటాయి కొన్ని రాడ్లు ఉంటాయి. ఈ రాడ్లు ఏమైనా కలిసి మెయిన్ సాఫ్ట్ గా తయారు చేసుకుంటాం. ఓకే, మెయిన్ సాఫ్ట్ గా. ఇంకా మన ఇవి ఫీట్ టైల్ ఉంటాయి, ఇవన్నీ కవర్స్. ఓకే, ఇవన్నీ బ్లోయర్స్. ఇవి చాప్ కట్ ఉంటాయి, బ్లోయర్స్ ఉంటాయి కదా. ఒక్కో మోడల్ సంబంధించి ఒకటి. ఇవన్నీ 18 inches మన 18 inches మోడల్ బ్లోయర్లు అనమాట ఇవి. ఓకే,
ఈ బ్రోయర్లు ఇక్కడ తయారైపోతాయి. ఓకే. వీటిలో కానీ కొద్దిగా మాడిఫికేషన్ చేస్తున్నాం. వీటిలో కానీ చాలా మాడిఫికేషన్ చేస్తున్నాం. బ్లోయర్లు కానీ మారుస్తాం, ఫీటర్లు కానీ మారుస్తాం. ఇవి అలాగే ఇక్కడ పట్టీలు, రేలంగి పట్టీలు అన్న, రేలంగి పట్టీలు. నెక్స్ట్ ఈ రేలంగి పట్టీలు మామూలుగా మన మోటార్ కూర్చోబెట్టడానికి, మన బ్లేడ్ ఫిట్ చేయడానికి. ఓకేనా. ఇక్కడ లేత్ మిషన్ ఉంటుంది చూడండి. ఇరండి మన ప్లేట్ ఉంటుంది, మనం 24 ఇంచెస్ కానీ 18 ఇంచెస్ ప్లేట్స్. ఓకే. మీరు ప్లేట్ అంటారు చూడండి. అవును, ప్లేట్. 24 ఇంచెస్ ప్లేట్, అది 18 ఇంచెస్ ప్లేట్. 18 ఇంచెస్. ఓకే. అది మామూలుగా మన కవర్ మోడల్కి వస్తుంది ఆ ప్లేట్. అది ఓకే. అది ఈ ప్లేట్, ఇది కవర్ మోడల్కి వస్తుంది. ఓకే. ఈ ప్లేట్లన్నీ ఇక్కడ తయారవుతాయి. వీటిలో కొన్ని లిఫ్ట్ మోడల్ కొద్దిగా పెద్ద వస్తాయి. ఓకే. ఇది కానీ 18 ఇంచెస్ ప్లేట్ వస్తుంది. ఇవి 18 ఇంచెస్ ప్లేట్స్. ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద ప్లాంట్ అండి. ఇదైతే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది, విజయన్ వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తయారు చేసిన తర్వాత మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా ట్రాన్స్పోర్ట్ అన్న 4 స్టేట్ల ప్రజెంట్. ఇప్పుడు అన్న సౌత్ కంతా మనమే అన్న సప్లై. అన్న సౌత్ కంతా సప్లై. ఓకే. ఎందుకంటే సౌత్ మొత్తం మెయిన్ ఫోకస్ వచ్చేసి తెలుగు, తెలంగాణ మెయిన్ ఫేమస్. అది మనం ఆల్రెడీ స్ప్రెడ్ అయినాం. కర్ణాటక బాగానే అయినాం. నిదానంగా తమిళనాడు కానీ చేసుకోవాలనే ఉద్దేశంతో అది కానీ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలి, కొద్దిగా మార్కెటింగ్ అనేది. యాక్చువల్లీ ఒక మార్కెటింగ్గా నేను తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎలా అంటే డైరెక్ట్ మేము కస్టమర్లకు ఇస్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం డీలర్స్ని అపాయింట్ చేసి డీలర్స్తో కస్టమర్కి ఇచ్చేసినా ఆ లోకల్గా మంచి సర్వీస్ వస్తున్న ఉద్దేశంతో అనేది ఇంకా ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నారు డీలర్స్ కానీ లిమిట్లో ఉన్నారు, తక్కువ మంది. ఓకే అన్న. మొత్తం ఫోకస్ అయితే ఇప్పుడు రైతులకు ఇంకా మరింత చేరువయ్యే రావాలన్న కంపల్సరీ, మరింత చేరువయ్యే. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఇవేనా? సైడ్ మోటార్. అది నెక్స్ట్ ఈ సైడ్ మోటార్ కానీ చేంజ్ చేస్తున్నాం. ఇది చేంజ్ చేసి పూర్తి కవర్ గా అంటే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. అప్డేట్ ఇది యాక్చువల్లీ డీలర్స్ ఉంటారు కదా, మన ఈ డీలర్స్ అడిగేదాన్ని బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది. సైడ్ మోటార్ కొంతమంది అడుగుతారు. దీంట్లోనే డౌన్ మోటార్ మోడల్ అనమాట. ఇది డౌన్ మోటార్ ఈ బేస్. ఇది ఇంత ముందు చాలా బాగా మోడల్. ఈ మధ్య ఇది డీలర్స్ ఎవరు అడగట్లేదు అనమాట. మోడల్ ఇలా పక్కన పెట్టేసినాం. ఇది ఇది అంతగా పోవట్లేదు. మేజర్ గా మనకి ఏం పోతున్నాయంటే కొన్ని మోడల్స్ బాగా పోతున్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకు 10 పసులు ఉన్నాయి, సంవత్సరానికి 20 పసులు అవుతాయి. అడ్వాన్స్డ్ గా కొంటున్నా అంటే ఇప్పుడు 10-5 పసులకు సంబంధించి ఆలోచించట్లేదు. ఒక 20 పసులకు ముందుగానే కొనేసుకుంటే కదా ఫ్యూచర్ లో మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు చాప్ కట్టర్ కానీ. చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరీ తీసుకునే కానీ కొన్నాళ్ళకి అది ఆ పసులు సరిపోకుండా మళ్ళీ అది పక్కకు పెట్టాల్సి, అది పక్క పెట్టడం చాలా బాధ అవుతుంది. ఏదైనా ఒక ఐటమ్ అనేది లాస్ట్ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఈ పాలల్లో మీకు తెలియదు ఏముంది, మనం ఎన్ని పాలకి ఎన్ని పైసలు వస్తాయి అనేది. అవును, దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఓకే అన్న, ఇంకొకటి యూనిట్ చూద్దాము అన్నారు. ఇదంతా ఏమవుతుందంటే ఈ ప్లేస్ అంతా 2 HP నుండి 7.5 HP వరకు నడుస్తుంది. ఓకే. ఇక్కడికి వచ్చేదలకి నెక్స్ట్ ప్రయోగాలన్నీ జరుగుతుంటాయన్ని కొన్ని బయట పడేసి మీకు చెప్పడం మర్చిపోతే, ఫస్ట్ తెలంగాణలో ఇది చెప్పకూడదని ఫస్ట్ ఇంపోర్ట్ చేసాం మనం బండి మేకింగ్ మిషన్ అని. బండి వరి పొలంలో గట్టు కొట్టేది. ఇట్లా ఫెయిల్యూర్ అయిపోయి పక్కన పడి, అంటే కొన్ని సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటాయి అన్ని. కొన్ని ఇంకా మనం వాటిని పట్టించుకోకూడదు, ముందుకెళ్తూనే ఉండాలా. ఇప్పుడు అది ఆ సెక్షన్ లో మేము ఫెయిల్యూర్ అయిపోయినాం. అంటే ఫెయిల్యూర్ అంటే మేము అమ్మలేదు దాన్ని. ఇది HP నుంచి ఎంత? ఇది యాక్చువల్ 10 HP నుండి మొదలవుతుంది. ఓకే. 10 HP నుంచి ఎంత వరకు? ఇది 35 HP వరకు. 35 HP వరకు ఇక్కడ తయారైతాయి. పక్క దాంట్లో మనకి దీనికి యాక్చువల్లీ కొత్తగా ఒకటి ప్రోగ్రామ్ దీనికి ఏం చేస్తున్నాం అంటే, ఇది ఒక ట్రాలీ గాని తయారు చేసి దీని బ్యాక్ సైడ్ ఒక చాప్ కట్ ఫిట్ చేస్తాం. ఓకే. దీని బ్యాక్ సైడ్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్. ఓకే. దీనికి ఇవి కానీ పైపులు పెట్టాము ఇక్కడ, కొంచెం వాళ్ళకి జాలీగా హైట్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ బ్యాక్ సైడ్ చాప్ కట్ పెట్టేసుకొని పొలంలోకి తీసుకొని పోతున్నాం. చాపింగ్ ఇంట్లోనే చేసుకుంటారు. ఓకే. చాప్ కట్ ట్రాలీ మొత్తం. ఓకే. మొత్తం కొట్టేసి దీంట్లో పడిపోతుంది. డైరీ ఫార్మింగ్ తెచ్చి వేసేసుకుంటారు. ఓకే. అది ఈజీ, చాలా ఈజీగా. ఇది యాక్చువల్లీ ఇది ప్లానింగ్ ఎట్లయిందంటే, మన ఓన్లీ తెలంగాణలో ఏమైపోయిందంటే కొంతమంది కొన్ని ఎకరాల వైజ్ పర్చేజ్ చేస్తున్నారు. అవును. గడ్డి సొప్ప, సూపర్ నేపేరు కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ ఏదైనా పర్చేజ్ చేస్తాం. మన ఏరియాలో ఉంది, ప్లస్ అలాగే కర్ణాటకలో కొన్ని ఏరియాలకు ఉంది. ఓకే. మళ్ళీ రాయలసీమలో కొన్ని కర్నూలు, నంద్యాల ఏరియాలో కొన్ని ఉంది అనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాం. అక్కడ పొలంలోకి డైరెక్ట్ గా తీసుకొని పోతారు, అక్కడే కట్ చేసుకుని చాపింగ్ చేసుకుంటారు, చేసుకొని వచ్చి ఫామ్ లో పోసుకుంటారు. ఇది ఫస్ట్ టైం ఇంకా చేస్తున్నాము. దీని రిజల్ట్ వచ్చినాక మళ్ళీ మీకే ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఓకే సార్. కొద్ది ఇది ఎంతవరకు ఏమనేది మనం గేర్ బాక్స్ అంటాం కదా, చాప్ కటర్ లో మేజర్ మెయిన్ వచ్చేసి గేర్ బాక్స్ అనమాట. గేర్ బాక్స్ లో గేర్లు అనేది సక్రమంగా ఉంటే కదా చాప్ మన లింకులు పోయినా కానీ, మౌత్ పీస్ పోయినా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. గేర్ బాక్స్ లో గేర్లు పోతే కన్నా చాలా ఇబ్బంది పడతారు. ఓకే. ఎందుకంటే మనం వేసేటప్పుడు కానీ ఏం చేస్తామంటే ఆ గేర్లు కానీ మంచి క్వాలిటీ వేయడం, గేర్ బాక్స్ మనం అప్డేట్ చేసుకుంటూ పోవడం. ఓకే. చూపెడతానండి ఎలా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గేర్ బాక్సులు తయారైతే గేర్ బాక్స్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి
విజయన్ వాళ్ళదండి ఇది మొత్తం హోల్ ప్లాంట్ అయితే డిఫరెంట్ వాళ్ళకి గేర్ బాక్స్ ఇవి గేర్ బాక్స్ అన్ని తయారవుతుంటాయి ఇవి. ఓకే అన్నిటికి సంబంధించి ఇది గేర్లకు సంబంధించిన గేర్లు తయారు ఇవన్నీ గేర్ బాక్స్ లోపల ఐటమ్స్ అన్ని ఇవన్నీ. ఓకే ఓకే లోపల ఇవన్నీ కూడా గేర్ బాక్స్ లోపల ఐటమ్స్ చేస్తున్నారు చూసుకోవచ్చు. వీటికి ఇవన్నీ గేర్ బాక్స్లు మొత్తం అన్ని ఇవన్నీ కూడా గేర్ బాక్స్ అవన్నీ మొత్తం అన్ని ఇక్కడ రోలర్స్ అలా మామూలుగా గడ్డి పెడతాం కదా ఫీడ్ పెడతాం ఫీడ్ బాక్స్లు ఇవన్నీ బయట పెట్టేది. ఓకే లోపల పెట్టేసి ఇవన్నీ రోలర్స్ ఇవన్నీ ఉంటాయి. గ్లోయర్స్ ఇవి బ్లోయర్స్. ఓకే వీటిలోనే మనకు వస్తాయి కటింగ్ కానీ ఇవన్నీ మౌత్ పీసులు అవి రోలర్స్. ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు 15 HP ఇప్పుడు మనం ఇవి యాక్చువల్ 15 HP ఇవన్నీ 15 HP ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 25 HP 25 ఇవి అయిపోయినా 35 HP 1 by 1 స్టార్ట్ అవుతాయి ఇవి. ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళు అడిగే ఏం చేసినా ఒక ఐటమ్ మొత్తం చేసేస్తారు ఇక ఒక్కసారిగా ఒక ఐటమ్ పెట్టేసుకుంటే ఏమవుతుంది ఇది కంప్లీట్ అయిపోతుంది ఒక వారంలో అట్లా. ఇట్లా సెక్షన్ కానీ ఇట్లా ఫాస్ట్గా మనకి మెటీరియల్ వస్తుందంటే మీకు ఫస్ట్ నుండి చూపించాం 2 HP కానీ 3 HP కానీ 5 HP కానీ డిఫరెంట్ అన్ని మోడల్స్ ఉన్నాయి. అంటే 2 HP నుండి 7.5 HP వరకు ఓ మోడల్ తయారైపోతుంది అక్కడ. ఓకే ఇక్కడ నుండి 10 HP నుండి 35 HP వరకు ఓ మోడల్కి తయారైపోతుంది. మనం ఎన్ని రోజులు పడుతుంది ఒక చాప్ కటర్ చేయడానికి? యాక్చువల్లీ చాప్ కట్ అని కాదు మనకు హైదరాబాద్ యాక్చువల్లీ మనకి ఎలా ఉంటుందంటే మన గౌతమ్ ఏం చెప్తుంటే మనకి హైదరాబాద్కు నెలకు 5 లోడ్లు కావాలి. నెలకు 5 లోడ్లు. 5 లోడ్లు. లోడ్లు వచ్చేసి ఎంత? లోడ్లు వచ్చేసి 40 or 50, 60 అంటే డిపెండ్ అపాన్ మనం 35 కానీ 25 HP పెట్టుకుంటే తక్కువ పడతాయి. అంత రావడానికి అవుట్పుట్ అంటే ఇక్కడ కష్టపడితేనే అక్కడ వస్తుంది. అవును ఇంతమంది కష్టపడుతున్నారు కాబట్టి మనకి అవుట్పుట్ అక్కడ. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఒక లోడ్ చేయడానికి బాగా కష్టపడితే ఒక వారం పడుతుంది. ఓకే మీకు అర్థమైంది కదా. అవును మనకు 4 లోడ్లు కావాల ఒకసారి 5 లోడ్లు అవసరం పడుతుంది. అప్పుడు కొంచెం వర్క్ కానీ ఎక్కువ చేసుకోవడము కొంచెం తెచ్చుకోవడము మనం అక్కడ యాక్చువల్లీ మనం ఇన్ని చాప్కర్లు అమ్ముతున్నామంటే ఇదే కారణం. ఓకే ఇప్పుడు ఎందుకంటే కష్టపడుతున్నారు వెనకాల కాబట్టి మనకి రియల్ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సెక్షన్లో యాక్చువల్లీ ఒకే పని చేయడం అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. మాకు అక్కడ ఫిట్టింగ్లు టెక్నికల్గా వేరు ఉంటాయి. నేను మార్కెటింగ్ చూసుకుంటాను మన గౌతమ్ వచ్చి ఇక్కడ చూసుకుంటాడు. ఈ విధంగా ప్రెస్ అప్ అవుతుంటేనే మనం అట్లా సక్సెస్. మీరు అన్నారు కదా అన్న మీరు సక్సెస్ ఎందుకు అని అంటే సక్సెస్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్ టైంలో మెటీరియల్ సప్లై ఒకటి ఉంటుంది, సెకండ్ సర్వీస్ ఒకటి ఉంటుంది, స్పేర్ పార్ట్స్ వాటిపైన ఆధారపడి ఉంటుంది సక్సెస్ అంటే. సక్సెస్ అనేది ఇలా వస్తుంది లోపల ఒక్కసారి అన్న ఇవన్నీ కూడా మనకి చేస్తున్నారు. ఇది ఒక చాప్ కట్టర్లు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ ఇది స్టాండ్ అయిపోయింది. ఓకే ఇక లోయర్ ప్లేట్ ఎక్కుతుంది, ఫీడ్ బాక్స్ వస్తుంది, దాని తర్వాత మొత్తం దీనిపైన ప్లేట్ వస్తుంది. ఇక్కడ ప్లేట్ స్టెప్ బై స్టెప్ ఇట్లా అయిపోతుంది. ఓకే ఇది అయిపోయింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఇక్కడ ఎక్కిచ్చేస్తాం. ఓకే ఇక్కడ ప్లేటు బేరింగ్లు ఇవన్నీ ఎక్కిచ్చేస్తాం. మొత్తం ఎంతమంది వర్కర్స్ చేస్తారని అందాదా? 20 మెంబర్స్ ఉంటారు సార్. 20 మెంబర్స్. ఇక వాళ్ళకి రోజు ఇదే ఇంకా కంప్లీట్గా తెలిసి ఉంటుంది, నాలెడ్జ్ కూడా ఉంటుంది వాళ్ళకి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.